ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజైతే మీకు చాలా సింపుల్గా ఈజీగా ఎలాంటి హడావుడి లేకుండా 10 నిమిషాల్లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. 2 ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత అల్లం కొద్దిగా, వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలాలన్నీ 2 తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. బిర్యానీలో మసాలా అంటే ఇదేనండి. ఇంకా నేను సపరేట్గా ఏ మసాలా పౌడర్స్ ఏమీ వేసుకోవట్లేదు. వీటన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత బిర్యానీ తాలింపు కోసం ఇంకో ఉల్లిపాయ సన్నని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇంతకుముందు అందరూ ఇలానే బిర్యానీ చేసుకునేవారండి. వాళ్ళకి సపరేట్గా మసాలాలు అంటూ ఏమీ ఉండేవి కాదు. ప్రతి ఒక్కరు ఇలాగే చేసుకునేవారు. ప్రజెంట్ అయితే మార్కెట్లో చాలా రకాల మసాలాలు ఉన్నాయండి బిర్యానీ చేసుకోవడానికి. తర్వాత 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అంటే సుమారుగా 1/2 కిలో రైస్ అండి ఇది. దీంట్లో నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత ఇంకొన్ని నీళ్ళు వేసుకొని తాలింపు వేగే వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి ఏం వండాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ఈ బిర్యానీ మనం రెడీ చేసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే బాస్మతి రైస్ ఉంటే కానీ బిర్యానీ చేయలేము అన్నట్టుగా ఉందండి. కానీ అప్పుడప్పుడు ఇలా నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. తర్వాత రుచికి సరిపడే ఉప్పును వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ని ఇంకోసారి బాగా కలుపుకోండి. తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ని కాసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బిర్యానీ చక్కగా వచ్చేసింది. రైస్ అంతా విడివిడిగా వచ్చేసిందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.